అస్మద్గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. తడి బట్టలు కట్టుకోవచ్చా? తడి బట్టలతో ఏ పనులు చేస్తే ఏ ఫలితం కలుగుతుంది? శుభమా? అశుభమా? అని అడుగుతూ ఉన్నారు. తడి బట్టలు సామాన్యంగా పితృకార్యాలు చేసేటప్పుడు తడి బట్టలు కట్టుకోవచ్చు. అలాగే తడి బట్టలతో మనకి పితృకార్యాలు చేసేటప్పుడు తద్దినపు వంటలు అది చేస్తూ ఉంటారు చూసారా? అలాంటప్పుడు తడి బట్టలు కట్టుకుంటారు. కానీ తడి బట్టలు గనక ఒంటి మీద ఉంచుకుని తిరిగితే నగ్నత్వ దోషం అంటుకుంటుందిట. అందుకని తడి బట్టలు ఎప్పుడూ కూడా ఒంటి మీద పెట్టుకోకూడదు. అలాగే తడి బట్టలతో భోజనం చేస్తే దరిద్రం పట్టుకుంటుంది. కాబట్టి ఎప్పుడూ కూడా తడి బట్టలతో భోజనం చెయ్యకూడదు. తడి బట్టలు దులిపితే పితృదేవతలను అగౌరవపరిచినట్లు అవుతుంది కాబట్టి ఎవరైనా చూడండి బట్టలు ఆరేసేటప్పుడు తడి బట్టలు దులిపి ఆరేస్తూ ఉంటే గనక ఆ దోషం పట్టుకుంటుంది. అలా ఎప్పుడు చేయకండి. తడి బట్టలు భుజం మీద వేసుకుంటే నరాలకు సంబంధించినటువంటి అనేక బాధలు కలుగుతాయి. అంతేకాదు తడి బట్టలు ఇంట్లో తలుపుల మీద, కుర్చీల మీద, మంచాల మీద, దండాల మీద ఎప్పుడూ అలా కుప్పలాగా ఎప్పుడూ ఉంచకూడదు. తడి బట్టలు ఖచ్చితంగా తీసేసి బయట తీగ మీద ఆరేసుకోవాలి. ఎప్పుడైనా సరే తడి బట్టలతో స్నానం వచ్చేయడం బయటికి, తడి బట్టలతో భోంచేయడం, తడి బట్టలతో దేవుడికి పువ్వులు కోసుకోవడం, తడి బట్టలతో దేవునికి పూజలు కోసుకోవడం, తడి తువ్వాలు కట్టుకుంటారు, తడి తువ్వాలు భుజం మీద వేసుకుంటారు. ఇవన్నీ కూడా అశుభానికి మాత్రమే చేస్తారు. అది కూడా పితృదేవతల కార్యాలు చేసుకునేటప్పుడు కూడా చేస్తారు. అంతే తప్పితే శుభకార్యాలకి, శుభాలు చేసుకునేటప్పుడు, పూజలు చేసుకునేటప్పుడు ఎప్పుడూ కూడా తడి బట్టలని ఉపయోగించనే కూడదు.